ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలతో మరి మనల్ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు కదండి. చూడండి, దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా ప్రతిరోజు లాగానే దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. చూడండి, ఉదయం లేవగానే దేవుని మాటలు మనం వినకపోతే, దేవుని మాటలు ధ్యానించకపోతే, అసలు ప్రార్థన జీవితం మనతో లేకపోతే మనం జీవించలేమండి. అన్నీ ఉన్నా ఏదో కోల్పోయినట్లుగా మన జీవితం ఉంటుంది. మరి ప్రతిరోజు ఇలాగే చక్కగా అందరం కలిసి నడిపించబడదాం, ప్రభు రాజ్యాన్ని కడదాం, ప్రభులో బలముగా ముందుకు సాగుదాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 95వ కీర్తనలో 7వ వచనం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల మీకు ఎంతో మేలు అంటున్నారు కదండి. దేవుని మాటలు మనం అంగీకరించడం ద్వారా మనకు నిజంగా మన జీవితాల్లో మనం మేలు చూడగలుగుతాం. దేవుని మాట మనల్ని ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది. దేవుని మాట ఎంతో మేలును మన జీవితంలో చేస్తుంది. దేవుని మాట అంగీకరించే వారిగా ఉండాలి. చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నా మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదండి. ఎన్నిసార్లు మాట్లాడినా మనకు కాదన్నట్లుగా మన జీవితం ఉంటుంది. మనకు మనమే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నాకు అంతా తెలుసు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నానని. కానీ లేదండి, మనం ప్రతిరోజు సరి చేయబడాలి. మనం ప్రతిరోజు కూడా దేవుని మాటల్ని వింటూ అంగీకరిస్తూ మంచి జీవితంలో చాలా అద్భుతంగా మరి ముందుకు సాగినప్పుడు ప్రభుకి మహిమ. ఆమేన్. నిజమైన క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని మాటను వింటూ అంగీకరిస్తారు వారి జీవితంలో. చూడండి, చాలా మంది మాట విని ఆ మాటను విన్నట్టే వదిలిపెడుతూ ఉంటారు. అవునా కాదా? చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయండి. వినడము వేరే, అంగీకరించడం వేరే. విని అంగీకరించాలి, దాన్ని అనుసరించాలి, దేవుని మాటల్ని పట్టుకొని ముందుకు సాగాలి. అలాంటి వారి జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఈరోజు విన్నట్టే మన జీవితంలో అన్నిటిని వదిలిపెడుతూ ఉన్నాం. చూడండి, మన జీవితంలో మరి ఫలింపును చూడలేని వారిగా మనం ఉంటున్నాం. ఎందుకంటే విన్నదాన్ని వదిలిపెడుతున్నాం కాబట్టి. కానీ ఎవరైతే అంగీకరిస్తారో, ఆచరణలో పెడతారో వారి జీవితం అద్భుతకరంగా ఉంటుందండి. పైకి భక్తి పరులుగా ఉంటాం, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారి జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, ప్రభు మాటల్ని అంగీకరిస్తూ మేళ్లను పొందుకుందాం. దేవుని మాటలు ప్రతిరోజు వినాలండి, ప్రతి పూట వినాలి. ఎందుకంటే మన నడవడిని సరిచేస్తుంది ఆయన మాటలు. మన బ్రతుకులను ఒక మంచి రీతిలో నడిపిస్తుంది ఆయన మాటలు. కృంగిపోయినప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, చెదిరిపోయినప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు ఆయన మాటలు మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉంటాయి. దీవెనకరములోనికి మనల్ని ప్రభు ఆయన మాటల ద్వారా నడిపిస్తూ ఉంటారు. మనుషుల మాటల ద్వారా ఎన్నోసార్లు ఆయాసపడ్డాం కదండి. మనుషుల మాటల ద్వారా ఎన్నోసార్లు చాలా బలహీనలం అయిపోతూ ఉంటాం. చూడండి, నిజమే, మనుషుల మాటలు బలహీనతలోనికి నడిపిస్తూ ఉంటాయి, కానీ దేవుని మాటలు నిత్యం మనల్ని బలపరుస్తూ ఉంటాయి, ప్రోత్సహిస్తూ ఉంటాయి, సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అందుకని దేవుని మాట విని అంగీకరించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఇన్ని రోజులు విన్నా వదిలిపెట్టావు, కానీ అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావేమో. కానీ ప్రతిసారి, ప్రతి పూట, ప్రతిరోజు అంగీకరిద్దాం. ఆమె అంగీకరించేవారు ఎలా ఉంటారంటే ఆచరణ పెడుతూ, వారి క్రియలు, వారి ఉంటున్న విధానం అంత సపరేట్గా ఉంటుందండి. దేవుడు ఏదైతే చెప్తున్నారో అది చేసి చూపిస్తారు క్రియల రూపంలో. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మేలను పొందుకొని ఆశ కలిగి ఉన్నావా? అయితే దేవుని మాటను మరి చక్కగా
చక్కగా విని ఆ మాటల్ని పట్టుకొని అనుసరిస్తూ ముందుకు సాగే వారిగా ఉందాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న దేవుని మాట ఎన్నటికి కూడా విడిచిపెట్టద్దండి. విడిచిపెడితే మనమే నష్టాన్ని చూస్తాం. ఇప్పటికే చాలా మంది విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటూ నష్టపోయిన జీవితాలు ఎంతో మందివి. చూడండి, నష్టపోయిన తర్వాత మన జీవితంలో కూర్చొని ఏడుస్తే మనం ఏమి కూడా జీవితంలో సాధించలేం. అందుకని మన జీవితంలో ఆ నష్టాన్ని చూడొద్దంటే దేవుని మాటను అనుసరించే వారిగా ఉండాలి. ఆచరణ పెడుతూ ప్రతిదీ కూడా చాలా మట్టుకు జీవితాలు ఎలా ఉంటాయంటే చెప్తారు కానీ అది చెయ్యరు కదా, లేకపోతే వింటారు కానీ ఆ విన్నదాన్ని ఆచరణలో పెట్టరు, అనుసరించరు. మనం అలా ఉండకూడదండి. మనుషుని అనుసరించడం ద్వారా ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. ఎందుకంటే మనుషుని మనల్ని ఇంకా కూడా మరి పాడు చేయాలని, మన జీవితాలు నాశనం చేయాలని, మన పరిస్థితులన్నీ కూడా సరిగ్గా ఉండద్దు, మనము ఆశీర్వాదంలోనికి నడిపించబడడం మన పక్కనున్న వారికి ఇష్టం ఉండదండి. మనుషుల స్వభావం అంతే, నేనే, నాది, నా ఇల్లు, నేను బాగుంటేనే చాలు అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు అలా కాదండి. ఆయన గొప్ప రీతిలో తన దయను, తన మేలును, తన కృపను, మరి తన గొప్ప ఆశీర్వాదాలను మన పైన ఉంచే దేవుడై ఉన్నారు. మనం ఫలించే వారిగా ఉండడం ఆయనకి ఇష్టం. ఈ సమయంలో దేవుని మాట వింటూ చక్కగా ఆయన మాటలను అనుసరించే వారిగా ఉందాం. ఆయన మేళ్లను చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానం మనతో ఉందండి. మర్చిపోకండి, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన ఆపేయద్దు, దేవుని విడిచిపెట్టద్దు. ఎన్ని రోజులైనా దేవుడు మాత్రం తన మాట ఖచ్చితంగా మన ఎడల, మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు. కొద్దిగా ఆలస్యమైనా నీకేది మంచో, నీ జీవితంలో ఏది సరైనదో అన్నిటినీ ఆలోచించి తన మేళ్లతో నింపే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. తండ్రి, మహోన్నతుడా, శక్తివంతుడా, దయాళుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. ఇదిగోండి, ఈ మాటలను ప్రభా అనుసరించిన వారి జీవితాల్లో మేళ్ళు అని మాట్లాడుతున్నావా ఉదయకాల సమయంలో. అవునయ్యా, నీ మాటను వింటూ మాట ప్రకారమైన మా జీవితాలు ఎప్పుడు కూడా నీకు మహిమను తీసుకొచ్చిన కృప చూపించండి. మీ మాటలు అనుసరించాలి ప్రభా. ఎప్పుడు కూడా మీ మాటలను చక్కని ప్రభా రీతిలో ప్రభా మేము నడుచుకోవాలి. మీరు ఏదైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెట్టి, మీరు ఏ విషయంలో అయితే భయము భక్తి కలిగి ఉండమన్నారో వాటి విషయాల్లో ప్రభా మేము శ్రద్ధ చూపిస్తూ అయా మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉందుము కాక. మా పాత జీవితాలకి అయా మేము ప్రభా ఇదిగోండి పాత జీవితాల నుంచి విడుదల పొందుకొని అద్భుతమైన రీతిలో నూతనమైన జీవితాలతో మీ నామాన్ని మహిమపరిచే శక్తిని, కృపను మాకు దయచేయండి అయా. ఇదిగోండి మేళ్లను పొందుకునే వారిగా, ఆశీర్వదించబడే వారిగా మేము ముందుము కాక అయా సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి, బలపరచండి, స్థిరపరచండి. అన్ని విషయాలు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో కూడా మీరు మాకు తోడే ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఇదిగోండి మీ మాటని పట్టుకొని ఆయా మాటని అనుసరిస్తూ ముందుకు సాగే జీవితాలకు మా జీవితాలు ఎల్లప్పుడూ ఉండును కాక. అలాగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. చేస్తున్న ఆయా ప్రతి బిజినెస్లో, ఉద్యోగాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. వెళ్తున్న ప్రతి మార్గంలో తోడే ఉండండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేస్తూ అందరినీ బ్లెస్ చేయమని, ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన దీవెనల చేత నింపుతూ నడిపించమని ప్రభా. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెల్లుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.